హలో అండి. నేను ఈరోజు అమ్మోళ్ళు చెప్పాలి. మామూలుగా అయితే నేను మా పిల్లలకైతే నేర్పించాలనుకుంటున్నా. ఇప్పుడు సమాజం చూస్తే అస్సలు భయం వేస్తుంది. అందుకని నేను వీళ్ళకి ఒకటి చెప్తున్నా. అది వీళ్ళకి తెలుసో తెలీదో ఆల్రెడీ వీళ్ళ స్కూల్లో చెప్పుంటారు. కానీ మనం చెప్పాలి కదా. మనం చెప్తే వాళ్ళకి కొంచెం మైండ్కి ఎక్కుతుంది, కొంచెం అర్థమవుతుంది. అందుకని నేను వీళ్ళకైతే చెప్పాలనుకుంటున్నా. నేను చెప్పేది ఇప్పుడు మీకు బళ్ళో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పారా? చెప్పలా? నీకు చెప్పారు. నీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది తెలీదు నీకు? ఎట్లా రామిడిగా ఇప్పుడు ఇది నువ్వు అనుకో. ఇప్పుడు ఎవరిని ఎట్ వచ్చి తాకితే ఏందా? బ్యాడా గుడ్డా? గుడ్. ఇట్టంటే గుడ్. నువ్వు గుడ్. ఇట్టంటే బ్యాడ్. బ్యాడ్ కదా, బ్యాడ్. బ్యాడ్. నీ పట్టు చూపి అంటే తర్వాత ఎవరన్నా ఇక్కడ తొడలో తొడితే తర్వాత ఎవరన్నా నీకు ముద్దు పెడితే చెప్పు. తెలుసా తెలీదా? గుడ్ అనేది ఇప్పుడు ఎవరైనా బయటోళ్ళు ఎవరైనా వచ్చి అమ్మ ఇటు పెట్టకూడదు, ఇటు పెట్టారనుక అది బ్యాడ్ టచ్. ఇప్పుడు నేను పెడితే గుడ్, నాన్న పెడితే గుడ్. ఇంకెవరైనా అంటే ఇప్పుడు మన ఫ్యామిలీలో కావచ్చు, మీ అమ్మ కావచ్చు. నేను చెప్పేది అరవకాక. ఇప్పుడు తాతయ్య కావచ్చు, మావయ్య కావచ్చు, బాబాయ్ కావచ్చు, ఎవరైనా మా పెదనాన్న కావచ్చు, తాతయ్య ఎవరైనా సరే, ఎవరైనా వచ్చి ఇట్ట అంటే అప్పుడు నువ్వేం చెప్తావు? అట్లా అనగాకండి, అట్లా తాగకూడదు, అట్లా చెప్పకూడదు అనాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని రోజు ఆటో కోసం తీసుకొస్తా, అప్పుడు నేను ఆడ వదిలేసి మర్చిపోతాను నేను మిమ్మల్ని. అప్పుడు ఏం చేస్తారా? ఎవరి కాడ? అప్పుడు ఎవరి కాడకన్నా పోతారు, పోయేసి మా నాన్నకు ఫోన్ చేయండి అంటారు. అప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళు మిమ్మల్ని సరే రా అమ్మా నేను మీ అమ్మోళ్ళ కాడ వదలుతుంటే ఏం చేస్తారా? అప్పుడు ఒకవేళ బలవంతంగా ఎత్తుకుని వెళ్తారు, అప్పుడు ఏం చేస్తారు? బ్యాడ్ టచ్. కానీ ఏం చేస్తారు అప్పుడు? ఒకవేళ ఎత్తుకొని వెళ్తారు, అప్పుడు ఏం చేస్తారు? ఏం తినేది కాదు. ఇప్పుడు ఎవరైనా నిన్ను ఎత్తుకొని వెళ్ళారనుకో, అప్పుడు ఎక్కడైనా ఒక చోట పెట్టారనుకో, అప్పుడు మనం అక్కడ చూసుకోవాలి ఏమున్నాయి ఎక్కడ అని. ఒకవేళ ఫోన్ దొరికిందంటే ఫోన్ చేయాలి. ఎవరికి ఫోన్ చేస్తావు? అప్పుడు నీకు నెంబర్ తెలుసా? కాబట్టి నువ్వేం చేయాలా? నెంబరు నేర్చుకోవాలి నువ్వు. నా నంబర్ కానీ నాన్న నంబర్ కానీ నేర్చుకోవాలి. అప్పుడు అట్లా చేయాలి. లేదు ఇప్పుడు ఎవరైనా వచ్చేసి రాండమ్మ, ఇప్పుడు ఒకవేళ మీ తాతయ్య కానీ మీ బాబాయ్ కానీ ఎవరైనా మీ మామ కానీ ఎవరైనా వచ్చి బళ్ళోంచి రాండి పోదామంటే వచ్చేస్తారా? ఇప్పుడు మీ బాబాయ్ కానీ మీ మామయ్య కానీ తాతయ్య కానీ మన బంధువులు ఎవరైనా మన బంధువులు ఎవరైనా వచ్చి అమ్మన రండి పాదం అమ్మోళ్ళు ఆడున్నారంటే వెళ్ళిపోతారా? కాదు, పోకూడదు. వద్దు తాతయ్య, అమ్మకు ఫోన్ చెయ్యి, అమ్మ తిడతాది, అమ్మకు ఫోన్ చెయ్యి, అమ్మ కానీ అట్టే రండి అంటే నేను వస్తాను అని చెప్పాలా. అర్థమైందా? ఏనండి ఇప్పుడు మీకు తెలియదు కదా, ఒక చిన్న పాపనంట అక్కడ ఆడో ఇంత వయసు పాపని ఎత్తుకొని పోయి పట్టుపేగులు కోసేసి లోపల పేగులు, కిడ్నీలు, కళ్ళు, ఈ చేతులు, గోర్లు అన్నీ అమ్మేశారంట. అందుకని నేను మీకు చెప్తున్నది, ఎవరన్నా ఎత్తుకొని వెళ్ళిపోతారో అప్పుడు అట్టా. అది కూడా ఎవరో తెలుసా? వాళ్ళ బాబాయ్యో వాళ్ళ ఫ్యామిలీలోనే, అంటే వాళ్ళ బంధువులు ఉంటారు కదా,
ఇప్పుడు మన బంధువులు ఎట్ట మీ బాబాయ్ తాతయ్యలు చిన్న తాతయ్యలు రవి మావయ్యలు వనత్తమ్మలు ఎట్లా ఎలాగా అలాంటి వాళ్ళే వాళ్ళ బంధువులే ఎత్తుకొని వెళ్ళిపోయారంట పాపని. ఎత్తుకొని వెళ్ళి పేగులు కోసేసి పొట్ల పేగులన్నీ తీసి కిడ్నీలు కళ్ళు ముక్కు నోరు పుళ్ళు అన్నీ అమ్మేశారంట. అందుకని ఎవరైనా వచ్చి మన బంధువులే ఎవరైనా వచ్చి పిలిచారనుకో అప్పుడు మీరేం చెప్పాలా, వద్దు అమ్మకు ఫోన్ చెయ్యి, అమ్మకు కానీ నాన్నకు కానీ ఫోన్ చెయ్యి, ఫోన్ చేస్తే అమ్మ కానీ సరే రండి అంటే మేము వస్తాం అని చెప్పాలా. అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా వచ్చి మన బంధువులు అనుకో బేత్రి అమ్మాయిత్రి అంటే అప్పుడు ఏం చేస్తారా? రాము కాదు, ఇప్పుడు కొంతమంది అంటుంటారు కదా, ఓ అమ్మ అదమ్మ ఇదమ్మ అని ముందు కలిపెడుతుంటారు కదా పాస్ పోసే కాడ. అప్పుడు మీరేం చెప్పాలా, అదంతా కలిపెట్టబాకండి తాతయ్య, అదంతా కలిపెట్టబాకండి మావయ్య, అదంతా కలిపెట్టబాకండి అని చెప్పాలి. లేదు వినలేదా అట్లా కలిపెడుతుంటే నాకు వచ్చి చెప్పాలి. అంతేనా? ఇప్పుడు మన వాళ్ళలో మీతో ఎవరైనా ఇలా బిహేవ్ చేశారా? నీకు అవగాహన తెలుసు, నీకు మైండ్ అర్థమవుతుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఎందుకు చెప్తాను అనేది నీకు అర్థం అవ్వాలి. తిట్ట కాదు, తెలుసుకోవాలా. పిల్లకాయలు ఇప్పుడు టార్గెట్ పిల్లకాయలనే. ఎవరైనా సరే పిల్లకాయలని ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు, ఎత్తుకొని వెళ్ళి చంపేస్తున్నారు. తెలియదు మీకు? రోజుకి ఫోన్లలో చూస్తుంటే రోజుకి ఎంతమంది పిల్లకాయలు, చిన్న చిన్న పిల్లకాయలు, చిన్న చిన్న పిల్లకాయలని. ఒక పిల్లోడు అంగడికి పోతే తిరిగి రాడు, ఒక పిల్ల బడికి పోతే తిరిగి రావట్లే. అట్లున్నా ఇప్పుడు అందరూ పిల్లకాయలని టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరైనా సరే మన బంధువులే కాదు, ఎవరైనా మన బంధువులతో సహా ఎవరైనా వచ్చి ఇట్లాగా చేస్తే ఏదైనా ఇప్పుడు ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఏదో ఇక్కడ కావచ్చు, మూతి ఊరికి అనకూడదు. అదన్నా కూడా అటు అనబాకండి అనాల. అర్థమైందా? అందుకనేసి అని తెలుసుకోండి. ఇప్పుడు ఎవరైనా వచ్చి అన్నారనుకో అటు అనబాకండి, అటు అనబాకండి. ఇప్పుడు బాబాయో పిన్నో అత్తమ్మో ఎవరో మావయ్యో తాతయ్య ఎవరో సంథింగ్ ఎవరో అనుకో, వాళ్ళు వచ్చి అన్నారనుకో అటు అనకూడదు అని చెప్పాల, అది తప్పు అని చెప్పాలి. సరేనా? ఇంకేందే, నిన్ను ఎవరైనా అట్ట అనున్నారా? నిన్ను గుండా నిన్ను అందరూ ముద్దులు ఆడుతుంటా బడికి కాదు, ఇంట్లో కూడా. ఇప్పుడు సపోజ్ చెప్తా, నేను అంగడికి పోయాను, ఎవరైనా మన వాళ్ళు వస్తారు, అప్పుడు వచ్చేసి రానివా అని చెప్పి తప్పుగా మాట్లాడతారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? సరే, నువ్వేం చేస్తావు? నీకు తెలుసు కదా నువ్వేం చేస్తావు. ఇప్పుడు నేను ఎక్కడికైనా పోతాను బయటికి, నేను ఎక్కడికైనా పోయి ఉంటాను, అంగడికో లేకపోతే పైకో ఏడుకో ఇక్కడికి. మీరు అంటల్లా నన్ను మేము ఉంటాంలే మీరు పోయి రాకుండా అని అంటున్నారు కదా. అప్పుడు ఎవరైనా వస్తారు, మన బంధువులే అనుకో, మన బంధువులే వచ్చేసి మిమ్మల్ని తప్పుగా అట్లా ఇట్ట గిల్లతా, ముందు ఇక్కడ గిల్లతా అక్కడ గిల్లతా ఉంటే అప్పుడు ఏం చేస్తారా? నేను పిలుస్తాను. అప్పుడు నేను పైన ఉంటాను కదా. నువ్వేం చేస్తావు చెప్పు? వాళ్ళు నేరుగా వచ్చి ఇక్కడ కూర్చుంటారు, మీరు ఇక్కడ ఉంటారనుకో, సినిమా బొమ్మలు చూస్తా ఇక్కడ ఉంటారు, వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చునేసి అమ్మన ఇలాగా అలాగా ఇట్టా అట్టా ముందు కలిపెడతా ఎడగా ముద్దు కలిపెడతా అట్లా ఉంటారు. అప్పుడు ఏం చేస్తావు నువ్వైతే? ఎవరన్నా వచ్చి నిన్ను కలిపెడితే నువ్వేం చేస్తావు? చెప్పు. నీకు తెలిస్తే తెలుసు అని చెప్పు, తెలీదా తెలీదు అని చెప్పు. అది తెలీదు కదా. అప్పుడు నువ్వేం చేయాలంటే వాళ్ళని ఆడే పెట్టేసి నువ్వు బయట వచ్చేయాల, బయటకు వచ్చేసి బయట కూర్చోవాల. మేము బయట రాండి, మేము బయట ఆడుకుందాం అని చెప్పి వీళ్ళని పిలవాలి. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు బయటకు వచ్చి నన్ను పిలవాలి. వీళ్ళు వచ్చారు రా అని చెప్పి నన్ను పిలవాలి. అర్థమైందా? అది బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనేది తెలుసుకోవాలా. ఎవరన్నా వచ్చేసి ఏదైనా చాక్లెట్లు ఇచ్చినా కానీ డబ్బులు కూడా తీసుకోకూడదు ఎవరి దగ్గర.
డబ్బులకు కూడా మొత్తం ముందు వేసేసుకుంటారు. అప్పుడు మీరు ఆ డబ్బులు ఎత్తుకునేసి చేతులు గీతులు కలిపెట్టేసి అంటారు, జోబీలో పెట్టుకుంటారు, గుడ్లలో పెట్టుకుంటారు, బ్యాగ్లో పెట్టుకుంటారు. అప్పుడు ఆ ముందు అనేది మీ చేతులు కట్టుకుంటుంది. అప్పుడు మీరు పోతుంటారు కదా తినట్లా బళ్ళ, అప్పుడు ఆ ముందు అంతా కడుపులోకి వెళ్తుంది. ఇటు అన్నప్పుడు అప్పుడు ముక్కులో తగులుతుంది. అప్పుడు పడిపాత్ర అమ్మనోళ్ళు వచ్చి ఎత్తుకుని వెళ్తారు. అది చెప్తున్నా ముందుగా. వెరీ గుడ్. అప్పుడు ఏం చేయాలా? సరే, ఇప్పుడు మొత్తానికి తెలిసింది కదా. తెలుసా తెలీదా? సరే, ఎవరైనా వచ్చి ఇక్కడ తాగితే ఏం చేస్తారా? బ్యాడ్ టచ్ గుడ్ టచ్? గుడ్ టచ్ కాదు, బ్యాడ్ టచ్. ఎక్కడ దాకకూడదు. పొట్ట మీద తాకితే బ్యాడ్ టచ్, ఇక్కడ తాకితే బ్యాడ్ టచ్, వెనకాల తాకితే బ్యాడ్ టచ్, తొడల మీద బ్యాడ్ టచ్, ఇట్టంటే బ్యాడ్ టచ్. ఇట్ట అనొచ్చు కానీ ఊరికే అనకూడదు, అది బ్యాడ్ టచ్. ఇట్ట అనొచ్చు, అది గుడ్. ఓకేనా? ఇప్పుడు జైత్రి అనుకో, జైత్రిని ఇటు పట్టుకొని ఇటు అంటారు. అప్పుడు ఏంది? గుడ్ టచ్ బ్యాడ్ టచ్? గుడ్ టచ్. బ్యాడ్ టచ్. చిన్న పాప కాబట్టి ఎత్తుకుంటుంటారు అందరూ. అదే మిమ్మల్ని వచ్చి ఎవరైనా వచ్చి ఎత్తుకొని ఇటు అంటే అది బ్యాడ్ టచ్. అది ఇప్పుడు అర్థమైంది కదా? అర్థమైందా నేను చెప్పిందా? ఏం అర్థమైందా? కాదు, మీకు ఎట్ట చెప్పాలా? మీ నానే వస్తాడు, మీ నాన్న వచ్చేసి రండి అయినా పాదమా అంటే అప్పుడు ఏం చేస్తారా? ఎక్కడికి వస్తారు? ఇంటికి. అదే ఇప్పుడు మీకు ఎట్ట చెప్పాలా? మీ నానే అనుకో ఫుల్ తాగేస్తున్నాడు మీ నాన్న, అర్థమైందా? ముందు తాగేసాడు. అప్పుడు వచ్చి రండి ఆయన పాతారండి, ఇంటికి పాతారండి అంటే పోతారా? ఇట్ట కాదు, పోతావా? నువ్వు గుండా పోకూడదు. అమ్మేది నాన్న అని చెప్పాలి, అడగాలి. అర్థమైందా? తర్వాత వచ్చి మీ బాబాయ్ అంటే మీకు చాలా ఇష్టం కదా. మీ బాబాయ్ వచ్చేసి మీ బాబాయ్ కూడా తాగేస్తున్నాడు, రండి తాగుతున్నాడని మీకు తెలీదు, సరేనా? సరే సరే, నేను చెప్పేదేను. ఇప్పుడు మీ బాబాయి ఫుల్ తాగేస్తున్నాడు, అమ్మ స్కూల్ దగ్గరకు వచ్చి రండి నాన్న పోదామంటే వెళ్తారా? అప్పుడు ఏం చెప్తావు? సరే, మీ బాబాయ్ తాగున్నాడు, వెనకాల పిన్ని ఉంది, అప్పుడు పిన్ని ఉంటే పోవాలి, పిన్ని లేకపోతే పోకూడదు. ఒకవేళ వచ్చినాడు మామూలుగా ఉన్నాడు, తాగలేదు, బాగున్నాడు, రన్న పాదం ఇంటికంటే అప్పుడు ఏం చేస్తారు? పోతాం కాదు, ఫస్ట్ అమ్మకు ఫోన్ చెయ్యి, అమ్మగాని పొమ్మంటే పోతాం. అది పోతాం కాదు, అమ్మకు ఫోన్ చెయ్యి, అమ్మగాని పొమ్మంటే పోతాం, వస్తాం. అది ఎవరు వచ్చినా, బాబాయే కాదు మామయ్య, ఎవరైనా మన బంధువుల్లో ఎవరైనా, మన బంధువులు కాదు పక్కనోళ్ళు, మామూలుగా మీకోసం పక్కనోళ్ళు ఎవరు రారు. ఒకవేళ పక్కనోళ్ళు ఎవరైనా మన బంధువులు కాకుండా వేరే వాళ్ళు వస్తే అస్సలు బాగూడదు. ఎవరు నువ్వు, మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నావు? అప్పుడు వెంటనే పోయి సార్ వాళ్ళకి చెప్పాలి. అప్పుడు నేను ఉండను కదా స్కూల్ దగ్గర, అప్పుడు వెంటనే పోయి సార్ వాళ్ళకి కానీ మేడం కానీ ఎవరికో చెప్పాలి. మేడం ఆయన ఎవరో మమ్మల్ని పిలుస్తున్నాడు, సార్ ఆయన ఎవరో మమ్మల్ని పిలుస్తున్నారు. ఆమె కావచ్చు, ఆడామె కావచ్చు, మగైన కావచ్చు, ఎవరైనా బయట వాళ్ళు కానీ వస్తే. నానమ్మ వస్తే ఏం కాదు, నానమ్మ తీసుకొస్తా. నానమ్మ వస్తే ఏం కాదు, మగోళ్ళు గురించి నేను చెప్తానేది. ఆడవాళ్ళు కూడా ఉన్నారు, ఎత్తుకొని వెళ్ళిపోయి అమ్మేసే వాళ్ళు ఉన్నారు. కానీ మన బంధువులలో అలాంటి వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి.
కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్తాను, మన బంధువులు ఎవరైనా సరే అట్లా వచ్చినప్పుడు అమ్మకు ఫోన్ చేయి వస్తాము అని చెప్పాలి. అర్థమైందా? అర్థమైందా? నీకు ఇంతలో తెలీదు, కాకపోతే నీకు అర్థం చేసుకో. అక్క పెద్ద అయింది కాబట్టి అక్క తెలుసు, కానీ మీకు అర్థమవుతుందో లేదు? అమ్మాయి అర్థమవుతుంది, ఏమవుతుంది? గుట్టచ్చు పెట్టచ్చు సరే. ఇంకేదన్నా ఇప్పుడు ఇంకా 2 రోజులు పోతే నువ్వు పెద్ద క్లాస్కి వెళ్తావు, అప్పుడు స్కూల్కి వెళ్తావు కదా. ఇప్పుడంటే అంగన్వాడి, ఇది ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తున్నావు. రేపు 6వ తరగతికి వెళ్తావు. 6వ తరగతికి వెళ్ళిపోయినప్పుడు ఎవరైనా వచ్చి మా నీ పేరు చెప్పు, మీరు ఏడున్నారు అని అడిగితే ఏం చేస్తావు? చెప్పను. అప్పుడు వాళ్ళకి ఏం చెప్తావు? ఏం చెప్పనంటే గమ్ముకుంటట. సార్ వాళ్ళ కాడికి పోవాలి. సార్ వాళ్ళ కాడికి చెప్పాలి. లేదు సార్ అబ్బాయి చూడండి సార్ నన్ను ఇట్లా అంటున్నాడు, అమ్మాయి చూడండి సార్ ఇట్లా అంటుంది. లేదా నీకెందుకు? ఇప్పుడు ఏది కూడా, ఇప్పుడు ఎవరన్నా పిల్లకాయలు వచ్చేసి మిమ్మల్ని కొట్టేసినారు అనుకో, మీరు ఆడస్తో గమ్మున వెళ్ళిపోయినారు అనుకో, ఇంక మళ్ళీ ఊరికి వచ్చి కొడతానే ఉంటాడు ఎవరైనా. అప్పుడు నువ్వు కూడా తీసి ఒక దెబ్బ కొట్టినావు అనుకో, గమ్ము కూడా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. అర్థమైందా? ఎక్కువ నువ్వే కదా పిల్లకాయల చేత కొట్టించుకుంటుంటావు, అలా ఓడి చేత కొట్టించుకుంటా కొట్టోడి చేత. అప్పుడు నువ్వు కూడా ఒక దెబ్బ కొట్టినావు అనుకో, ఓడి కూడా గమ్మున వెళ్ళిపోతాడు. అర్థమైందా? ఇప్పుడు కొట్టట్లేదులే, అప్పుడు కొడితే నీళ్ళు కూడా. అప్పుడు నువ్వు కానీ ఒక దెబ్బ కానీ కొట్టునుంటే ఓడి కూడా ఇంకా నిన్ను కొట్టే ఉండడు అసలు. ఈ రోజు గమ్మున ఉన్నాడు, అప్పుడులే, ఇప్పుడు కొట్టట్లేదులే. అర్థమైంది? ఏ ఊరైనా సరే మిమ్మల్ని కానీ మీ దాకా వచ్చేదాకా మీరు గమ్మున ఉండాల. ఒక్కసారి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఏదన్నా అంటే, మీ తప్పు లేకుండా కానీ మిమ్మల్ని ఏదన్నా అంటే ఖచ్చితంగా మీరు తిరిగి అడగాలి. మీరు గమ్మున ఉన్నారనుకో తప్పు మీద అవుతుంది. మీరు తప్పు మీది కాదు అన్నప్పుడు మీరు తిరిగి అడగాలి, తిరిగి చెప్పాల. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు, మేము చేయలే, మేము చేసినట్టు నువ్వు చూసావా అని చెప్పి అడగాలి. అనవసరంగా ఎవరైనా కొట్టినా కూడా తిరిగి కొట్టాలి. అర్థమవుతుందా? నువ్వే ముద్దమ్మవి, ఎవరన్నా కొడుతున్నా కూడా గమ్ముకుంటావు కాదు, నువ్వు కూడా అట్టే తయారవుతున్నావులే. అప్పుడు బళ్ళు ఏం చెప్పి ఏడాంట్లో నన్ను ఎవరన్నా ఏదన్నంటే నేను కొట్టేస్తా, చీల్చేస్తాను, నువ్వు ఆడిపోయి అందరూ చేత కొట్టించుకుంటున్నావు. చదువుతో పాటు అంత క్రమశిక్షణ అంతా నేర్చుకోవాలి. అది నువ్వు కూడా మీ సార్ వాళ్ళ దగ్గర కూడా, మీ సార్ వాళ్ళని ఎంత మీరు గౌరవిస్తారో అంత చదువు బాగా వస్తుంది. మొన్న చూసాను నేను బడిలో ఒక అమ్మాయి వచ్చేసి సార్ని, హెచ్ఎం సార్ని, సార్ అది లేదు సార్, అటు సార్ 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 తట్టి చెప్తుంది. అట్ట తట్టకూడదు సార్, ఇట్లా సార్ అది కాదు సార్, అది సార్. మేము చదివేటప్పుడు ఎట్లా నేను తెలిసిన, సార్ అంటే భయపడేది మేము. సార్ వస్తున్నాడంటే మేము సార్ వస్తున్నాడు అనేది. మీకు సార్ అంటే క్యాజువల్ అయిపోయాము. అట్లా ఉండకూడదు. సార్ అంటే భయం ఉండాలి. ఇప్పుడు సారు, నువ్వు ఎడన్నా బస్సులో పోతా ఉండవు, నీకు సార్ ఎదురొస్తే ఏం చేస్తావా? ఇప్పుడు నువ్వు బస్సులో పోతున్నావుమే, అప్పుడు మీ సార్ వాళ్ళు కనిపిస్తే నువ్వేం చేస్తావు? గుడ్ మార్నింగ్ చెప్తా, గమ్మును గుడ్ మార్నింగ్ చెప్తావు. తర్వాత మీ సార్కి సీట్ లేదు, నిల్చుకో అన్నాడు, నువ్వు కూర్చో ఉండవు, అప్పుడు నువ్వేం చేస్తావు? సార్ సీట్. సూపర్. నువ్వు కుర్చీ ఉంది. ఇప్పుడు మన కారు అనుకో, మనం ఊరికి పోతున్నాం, అప్పుడు మీ మేడం వర్షంలో తడస్తా ఉంది, అప్పుడు మన మేడం నిన్ను చూసింది, అప్పుడు నువ్వేం చేస్తావా? గొడుగు వేసుకోంది. అప్పుడు ఏం చేయాలా? బండి ఆపి మేడం రండి మేడం, మీ ఇంటికాడ మేము వదిలిపెడతాం అని చెప్పాలా. అది అట్లా ఉండాల. అర్థమైందా? అది ఇప్పుడు అర్థమైంది కదా కొంచెం, మీకు కొంచెం అన్నా ఒక్కరొక ఎంతైనా అర్థమైందా?
అర్థమైందా? ఎవరన్నా వస్తే ఎవరన్నా వచ్చి ఏదన్నా తాకుతుంటే ఎవరన్నా మన బంధువులు వచ్చి తాకితే తర్వాత అది నాకు తెలిసిన వరకు నేను చెప్పినాను. మీరు ఇంకా పోను మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చిన్నపిల్లకాయలు కాబట్టి అర్థం కాదు. డ్రెస్ తీయించు. ఇప్పుడు మీరు చిన్నపిల్లకాయలు కాబట్టి అర్థం కాదు. అర్థమైందా? అందుకని ఎవరన్నా ఏదన్నా తాకినా కానీ చేసినా కానీ కొట్టినా కానీ తాకినా కానీ మీరు ఎవరైనా మిమ్మల్ని కొట్టినప్పుడు మీరు తిరిగి కొట్టాలి. ఇప్పుడు అక్కని నిన్ను కొడితే అక్కను కొట్టావు కదా, అదే విధంగా ఆ రోజు వాడిని కొట్టచ్చు కదా. నువ్వెందుకు గమ్ముకుండావు? ఇప్పుడు కాదు, అప్పుడు రక్తం వచ్చేటట్టు గిచ్చించుకొని వచ్చావు కదా, అప్పుడు నువ్వు కూడా వాడిని కొట్టుండొచ్చు కదా. ఎందుకు కొట్టలే? అక్కను కొట్టినంత మాత్రం నువ్వు ఎందుకు కొట్టలేకపోయినావు? మళ్ళీ గిచ్చుతాడనేది. ఇప్పుడు ఇది అంటే మనోళ్ళు కాబట్టి నువ్వు కొట్టతావు చేస్తావు. అది బయట కాబట్టి మన ఇంట్లో ఉన్నట్టు బయట కూడా అదే విధంగా ఉండాలి. ఇప్పుడు నిన్ను కొట్టంగానే నువ్వు తిరిగి కొట్టినావు, అదే విధంగా ఓడు నిన్ను గిచ్చంగా నువ్వు కూడా ఒక దెబ్బ కొట్టినుంటే ఓడు రెండోసారి నీ జోలికి వచ్చి ఉండడం. అది అర్థమైందా? ఏమర్థమైంది? అది మంగళ అర్థమైంది కదా నీక? గుడ్ టచ్ అనేది బ్యాడ్ టచ్ అనేది తెలుసుకోవాలి మీరు. ముఖ్యంగా ఎక్కువగా ఇప్పుడు పిల్లకాయలనే చాలా మంది పిల్లకాయలు ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. చిన్న పిల్లకాయలనే. ఈ పాప కన్నా చిన్న పాపను కూడా ఎత్తుకుని వెళ్ళినారు. తెలుసా? బొడ్డ పాపని, జాబిలంత పాపను కూడా ఎత్తుకుని వెళ్ళిపోయినారు అమ్మేసేదానికి. తెలుసా? జాబిలి పేరు తర్వాత సంగతి. కానీ జాబిలి అంత పాప ఉంటుంది కదా, ఆ పాపను కూడా ఎత్తుకొని వెళ్ళిపోయేసి పొట్ట పేగులన్నీ కోసేసి కంపలో బారేసి ఉన్నారు. అందుకని రాళ్ళల్లో ముళ్ళల్లో బారేసి ఉన్నారు. అందుకని జాగ్రత్తగా ఉండాల. నా పాటికి నేను బడిలో వదిలేసి వచ్చేస్తా. మీరు బయట వచ్చి తిరుగుతున్నారనుకో ఎవరో ఒకరు ఎత్తుకొని వెళ్ళిపోతారు. బయటికి రాకూడదు. ఎవరన్నా వచ్చి పిలిచినా కూడా పోకూడదు. సరేనా? పోకూడదు. అర్థమైంది మీకు? అర్థమైందా? ముఖ్యంగా నీకు రేపు ఇంక ఈ సంవత్సరం పోతే రేపు పెద్ద క్లాస్కి పోతావు. ఒకవేళ హాస్టల్లో ఉన్నా కానీ స్కూల్లో ఉన్నా కానీ నువ్వు ఇప్పుడు నేను ఏడేస్తాను నాకే తెలీదు. నీ పద్ధతి బట్టి నేను వేస్తాను. నువ్వు కానీ మంచిగా చదువుకొని మంచిగా చెప్పింది ఎంత స్కూల్లో కూడా మార్కులు మంచిగా తెచ్చుకున్నావు అనుకో ఇంటికాడి నుంచే పంపిస్తా. లేదు నువ్వు మంచిగా చదవట్లేదు, నువ్వు మంచిగా ఉండట్లేదు అంటే ఖచ్చితంగా హాస్టల్ వేసేస్తా. అది నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉండింది. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా హాస్టల్లోనే ఉన్నా. నాకు తెలుసు హాస్టల్ గురించి. అర్థమైందా? అది నువ్వు నీ పద్ధతి పెట్టి నేను రేపు సంవత్సరం డెసిషన్. నువ్వు కానీ మంచిగా ఉన్నావా సరే, నేను ఇక్కడే దగ్గరలోనే ఆడవది ఇక్కడ చేపిస్తా, రోజు ఇంటికి పంపిస్తా. లేదు నువ్వు కానీ మాట వినట్లేదు, మాట నేను ఎక్స్ట్రా చేసావు అనుకో నేరుగా ఎత్తుకుపోయి గూడూరు హాస్టల్ వేస్తా. అది అక్క ఉండాలంటే అక్క మంచిగా ఉండాలి కదా, మంచిగా చెప్పిన మాట వినాలి కదా. మంచిగా చెప్పిన మాట వినాలా, మంచి పద్ధతులు ఉండాలి, మంచిగా చదవాలి. మెయిన్ మంచిగా చదవాలి. మీ అక్క మంచిగా పోతా ఉన్నట్ట. అందుకే నేను చెప్తుంది 3 ఎగ్జామ్లు పెట్టినా 2 ఎగ్జామ్లు పెట్టినా మంచిగా రాయాల. రేపు ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాప్పుడు చెప్తా. మార్కులు రేపు వస్తుంది కదా అప్పుడు చెప్తా. అప్పుడు నువ్వు మంచిగా రాసావో లేదో తెలుస్తుంది నాకు. అది నీ మంగళ అవుతుంది. ఇంకొచ్చే సంవత్సరానికి పోతే ఎడకు బావాలి. ఇంకా బడి ఉండదు. అందుకని బయటికి పోవాలంటే నువ్వు మంచిగా చదవాలంటే హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉండాలి. హ్యాండ్ రైటింగ్ మంచిగా లేకపోయినా కూడా తట్టబుట్ట చదువు పదా అని చెప్తా. అది అప్పుడు హాస్టల్లో వదిలినామనుకో ఇంకా 2 వారాలకు 3 వారాలకు ఒక్కసారి వచ్చేది. అప్పటి వరకు నువ్వే బావాలి, నువ్వే బ్రష్ చేయాలి, నువ్వే స్నానం చేయాలి, నువ్వే జడలు వేసుకోవాలి, నీ గుడ్డలు నువ్వే ఉతుక్కోవాలి, అన్నీ నువ్వే చేసుకోవాలి.
నీకు అది కావాలా, అలాగా కావాలా, లేదు ఇంట్లో ఉండి ఇంట్లో మంచిగా చదువుకునేది కావాలా, నీకే వదిలేస్తా. నువ్వు కానీ మంచిగా చదివినావంటే ఇంటి దగ్గరే, లేదు నువ్వు మంచిగా చదవట్లేదు, మంచిగా చెప్పిన పని చేసుకోవట్లేదంటే హాస్టల్ వేస్తా. అదేమన్నా అర్థమైందా? ముందు గుడ్ టచ్ బ్యాడ్ టచ్, అర్థమైంది కదా? తర్వాత ఎవరన్నా మన బంధువులు వచ్చినా కూడా అర్థమైంది కదా? అదండి, నేనైతే నాకు తెలిసినంత వరకు మా వాళ్ళకి చెప్పాను. మరి వాళ్ళకి అర్థమైందని అనుకుంటున్నా, చూడాలి ఇంకేదన్నా వస్తే చూడాలి. చాలా వరకు మన పిల్లలకి మనమే చెప్పుకోవాలి. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, మనం చెప్తేనే తెలుస్తుంది. స్కూల్లో కూడా చెప్తారు, స్కూల్లో అయితే డెఫినెట్గా చెప్పే ఉంటారు నాకు తెలిసినంత వరకు. కానీ వీళ్ళు వినొచ్చు వినకపోవచ్చు. కానీ ఇప్పుడు చూడండి, నేనైతే గట్టిగా నిలుచుకోబెట్టుకుని చెప్పాను కదా, కొంచెం కాకపోయినా ఇంతైనా ఎక్కువ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. మరి స్కూల్లో అనుకో, ఒకడు ఇటు చూస్తుంటాడు, ఒకడు అటు చూస్తుంటాడు. సార్ వాళ్ళు చెప్తున్నా కూడా కొంచెం వీళ్ళు మైండ్కి ఎక్కదేళ్ళు కొంతమంది, చాలా వరకు నాకు తెలిసినంత వరకు. సార్ వాళ్ళు కూడా చెప్తారు, మంచిగా చెప్తారు. కానీ చూడాలి, నేనైతే అర్థమైంది అనుకుంటున్నా. ఓకే అండి, మీరు కూడా మీ పిల్లలతో చెప్పండి, ఇలాగే చెప్పండి, వాళ్ళకి మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పండి. అంటే మన బంధువులు సంబంధించే చెప్పాలి, వాళ్ళకి అలాగైతే అర్థమవుతుంది. వాళ్ళు ఇతర బయట వాళ్ళు అన్నామనుకో వాళ్ళకి అర్థం కాదు. అదే మన బంధువులు, మన అమ్మ, మన నాన్న, మన పిన్ని, మన బాబాయ్, మన అత్త, మన మామ ఇలా చెప్పామనుకో, ఓహో వీళ్ళు వచ్చినా కూడా మనం ఇట్లా చేయాలి అంటే, మనం బయట వాళ్ళు వచ్చిన ఆ సిచ్యువేషన్లో ఆలోచిస్తారు వాళ్ళు. అందుకని నేను మన బంధువులు ఎవరైనా చూస్తే మిమ్మల్ని అన్నానని నేను కాదు, కాకపోతే క్యాజువల్గా చెప్పాను. అంటే మన బంధువుల మీద చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. బయట వాళ్ళు అంటే అర్థం కాదు. అదే మన బంధువులు, మన రిలేషన్ అని చెప్పామనుకో, మన నాన్న, మన అమ్మ, నేను మన నాన్న కూడా చెప్పా, అది కూడా వాళ్ళకి అర్థం అవ్వాలనే చెప్పా. ఎవరు తప్పుగా అనుకోవద్దు, వాళ్ళకి అర్థం అవుతుందని నేను అలా చెప్పాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి.